యశోదాదేవి కన్నీళ్లతో శ్రీకృష్ణుని ఇలా అడుగుతుంది, నాయనా, నిన్ను నేను ప్రేమతో పెంచి పెద్ద చేశాను. అయినా కూడా నీ వివాహం ఒక్కటైనా చూసే అదృష్టం నాకు లేకపోయినది కదా. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఆమెను దగ్గరకు తీసుకుని ఇలా అంటాడు, మాత, బాధపడకండి. మీ అపారమైన ప్రేమకు ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. మీరు కలియుగంలో వకులాదేవిగా జన్మిస్తారు. అప్పుడు మళ్ళీ నాకు తల్లిగా ఉంటారు. నా వివాహం పద్మావతి దేవితో మీ చేతుల మీదుగానే జరుగుతుంది. కాలం గడుస్తుంది, కలియుగం ఆరంభమవుతుంది. ఆ వరం ప్రకారమే యశోదాదేవి వకులాదేవిగా భూమిలో అవతరిస్తుంది. అటవీ ప్రాంతంలో నివసిస్తున్న వకులాదేవి ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శిస్తుంది. ఆ క్షణంలోనే ఆమె హృదయం తల్లిగా స్పందిస్తుంది. ఈ బిడ్డ ఎవరో నాకు తెలియదు, కానీ నా బిడ్డే అంటూ ఆయనను తన కుమారునిలా పెంచుతుంది. కాలానుగుణంగా శ్రీ మహావిష్ణువు తన శాశ్వత సహధర్మిణి అయిన పద్మావతి దేవిని వివాహం చేసుకోవాలని సంకల్పిస్తాడు. ద్వాపర యుగంలో ఇచ్చిన మాట ప్రకారమే వకులాదేవి చేతుల మీదుగానే శ్రీనివాసుని వివాహం పద్మావతి దేవితో ఘనంగా జరుగుతుంది. అలా తల్లి ప్రేమకు కాలం అడ్డుకాలేకపోయింది. యుగాలు మారినా బంధం మారలేదు. ఓం నమో వెంకటేశాయ నమః.